జమిలీకి సై కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లు 30కి పైగా పార్టీల మద్దతు, 15 పార్టీలు వ్యతిరేకం. సంప్రదింపుల కోసం జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్స్. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు. ఉభయ సభల్లో మెజార్టీ కూడగట్టుకునే పనిలో బీజేపీ. పార్లమెంటుకు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతున్నదని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తున్నది. టైంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తున్నది. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నవి. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోని కనీసం 6 ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు ఎన్డీఏ కూటమికి అవసరమైన ఆ సంఖ్యాబలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు అటెండ్ కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్ల కేటాయింపు, జనగణన తర్వాత రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ బిల్లును కూడా తాజాగా కేబినెట్ వర్గాల విభజనకు సంబంధించిన కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికోసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇది జమిలీ ఎన్నికలు అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దఫలో దేశం మొత్తంలోని అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాలకు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడాన్నే జమిలీ పద్ధతి అంటారు. అయితే జమిలీ పద్ధతికి సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా దీని ప్రస్తావన లేదు. కాబట్టి దీన్ని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి 1980 నుండే ప్రచారం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకేసారి జరగాలని 1980 నుండి ఇది ఎప్పటికప్పుడు తెర మీదకి వస్తూనే ఉన్నది. అయితే 1999లో జస్టిస్ జీవన్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని మొదటిసారిగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక రూపకల్పన చేశాడు. అన్ని రాష్ట్రాలు, అన్ని లోక్సభ స్థానాలు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి జరగాలని జీవన్ రెడ్డి అనే ఒక జస్టిసు దీనికి రూపకల్పన చేసింది. తర్వాత మధ్యలో ఇది భారతదేశానికి సంబంధించిన సమైక్య స్ఫూర్తికి ఇది విరుద్ధం అనేది దాన్ని ఆపేసింది. కానీ బీజేపీ ఎప్పుడైతే 3 సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చిందో ఒక్కొక్కటి రాజ్యాంగానికి విరుద్ధంగా తమ చర్యలను కొనసాగిస్తున్నది. దీనివల్ల ముందు జరిగే నష్టాలు, లాభాలు ఏందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జమిలీ ఎన్నికల వల్ల నష్టాలేంటిది, లాభాలేంది, దీన్ని ఎందుకు ప్రతిపక్షాలు వద్దంటున్నాయి, ఎందుకు అధికార పక్షం ఎన్డీఏలో ఉన్న అధికార పక్షాలు వీటి కావాలనుకుంటాయని చూద్దాం. ముందు జమిలీ ఎన్నికలు అనేది రాజ్యాంగానికైతే విరుద్ధమైన ఎన్నికలు. ఇది అయితే ఇప్పుడు బీజేపీ లేదా ఎన్డీఏ చెప్తున్న దాని ప్రకారం దీంట్లో పెద్దగా లాభాలు ఏం లేవు. ఒకటి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే తరచుగా వచ్చే ఎలక్షన్ కోడ్ ఒకటి. ఈ తరచుగా వచ్చే ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధికి అడ్డు జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ అనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. ఏది? ఎలక్షన్ కోడ్ తరచుగా వస్తుంది, ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా తరచుగా వస్తుందని ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటిదంటే
ఎన్నికల వ్యయం సిబ్బంది వినియోగం. ఎన్నికల వ్యయం అంటే ఎన్నికల ఖర్చు, ఎన్నికల వ్యయం ఒకటి, సిబ్బంది వినియోగం ఒకటి. ఎప్పటికప్పుడు ఈ సిబ్బందిని అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి మార్చవలసి వస్తుంది అనేది ఒకటి. ఇది పసలేని వాదన. ఇవి రెండు కూడా పసలేని వాదన. ఇంకోటి ఓటింగ్ శాతం అమాంతంగా పెంచవచ్చు అనేది, ఓటింగ్ శాతం పెంచవచ్చు అనేది ఇది బీజేపీ వాదన. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏదో ఒక అంశం పేరుతో తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకేసారి ఓటింగ్లో పాల్గొనేలా చేయొచ్చు అనేది. ఇంకోటి ఇవి మూడే ప్రధానంగా జరిగేటి అయితే ఈ మూడే. ఒకటి అభివృద్ధికి ఎన్నికల కోడ్ అడ్డొస్తుంది అనేది ఒకటి. రెండు ఎన్నికల వ్యయం, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి సంబంధించి భారం. అదేవిధంగా ఓటింగ్ శాతం తగ్గుతుంది కాబట్టి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈ జమిలీ ఎన్నికలు ఉపయోగము అనేది వీళ్ళ వాదన. ఈ మూడే, ఇంతకు మించి ఇక లాభాలు అయితే లేదు. అయితే దీనివల్ల భయంకరమైన నష్టాలు ఉన్నాయి. మనది ఇండియా అనేది 29 రాష్ట్రాలతోటి కూడుకున్నది. ఓ విధంగా చెప్పాలంటే ఇవి 29 దేశాలనే చెప్పాలి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన భాష ఆ రాష్ట్రానికి ఉన్నది, ఏ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి ఆ రాష్ట్రానికి ఉన్నది, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆహారం ఆ రాష్ట్రానికి ఉన్నది, ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. వాళ్ళ సంస్కృతి, విధానాలు, భాష, కట్టు బొట్టు ఇట్లా అన్నీ ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉన్నాయి. ఉదాహరణకు మనము మాట్లాడుకోవాలంటే చైనాకు పోతే ఒట్టిగానే గుర్తుపడతావు నువ్వు మనుషులను. నువ్వు ఏ మారుమూల ప్రాంతానికి పోయినా వాని ఆహారం ఒకే తీరుగుంటుంది, వాని భాష ఒకే తీరుగుంటుంది, వాని బట్టలు ఒకే తీరుగుంటాయి, వాని దేశమంతా వానికి ఒకటే పండుగ ఉంటుంది. కాబట్టి వానిలాగా ఇక్కడ ఉండదు, చైనా ఓడిలాగా ఇక్కడ ఉండదు. మనం ప్రపంచ దేశాలలో ఎన్ని సంస్కృతులు ఎన్ని పండుగలు ఉన్నాయో భారతదేశంలోని ప్రజలకు అన్ని పండుగలు ఉన్నాయి. భారతదేశంలోని ప్రజలంతా ఒక జాతి బిడ్డలు కాదు, వీళ్ళు సమైక్య స్ఫూర్తితోటి కలిసిపోయి అన్ని రాష్ట్రాలు సమైక్య స్ఫూర్తితోటి కలిసిపోయి జీవిస్తున్నాయి. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది మొట్టమొదట సమైక్య స్ఫూర్తికి విరుద్ధమైనది, ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. ఇక అదేవిధంగా ఈ అత్యధిక జనాభా కలిగిన దీంట్లో ఒకేసారి ఎన్నిక జరపడం అనేది అసాధ్యం. ఒకేసారి జరపడం ఎన్నికలు అనేది అసాధ్యం. ఇది దీనివల్ల చాలా నష్టం ఉంటుంది. రిగ్గింగ్కు అవకాశం ఉంటుంది. ఇందులో రిగ్గింగ్ అంటే ఈవీఎంలను మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది, రిగ్గింగ్కు కూడా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు 29 రాష్ట్రాల్లో 29 ప్రభుత్వాలు ఏర్పడుతుంది. ఏదైనా ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూలిపోయింది, ఒకేసారి ఎన్నికలు పెట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక ఏడాదిలో కూలిపోయింది. మరి తర్వాత అప్పుడు మళ్ళొకసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తారా? దానికి ఏ పద్ధతిన నిర్వహిస్తారు? ఇదొకటి. ఇంకోటి, ఇది రాష్ట్రాల హక్కులను హరించేది, రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. పండుగల విషయంలో కావచ్చు, అధికారం విషయంలో కావచ్చు, రాష్ట్రాల సంస్కృతిని, ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రాల సంస్కృతిని విధ్వంసం చేసే ఎన్నిక ఇది. అంటే రాష్ట్రాల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేకుండా, లేకపోతే వాళ్ళ పండుగల మీద వాళ్ళకి అధికారం లేకుండా, వాళ్ళ ఆచార భాషల మీద లేకుండా జరిగే దుశ్చర్య ఇది. ఇక వీటితో పాటు ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు కదా, 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు. ఇప్పుడు రేపు 1 లాంగ్వేజ్ అంటారు, వీళ్ళు ఒకే భాష అంటారు, ఒకే భాష అంటారు. తర్వాత ఒకే ఆహారం అంటారు, దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఆహారం తినాలేమో అని చెప్తారు. తర్వాత ఒకే రకమైన బట్టలు, ఒకే రకమైన బట్టలు వేసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత ఒకే మతం తీసుకొస్తారు, ఒకే మతం తీసుకొస్తారు. ఇట్లా ఇందులో ఒక్కొక్కటిగా బీజేపీ చాలా కుట్రలు దాగున్నాయి. రాజ్యాంగంలో ఎక్కడ కూడా జమిలీ ఎన్నికల ప్రస్తావన లేదు.
అది మొదటి అడుగులోనే అది రాజ్యాంగానికి విరుద్ధమైనది. ఇక 29 రాష్ట్రాలకు సంబంధించి 29 రకాల భాషలు ఉన్నాయి. రాష్ట్రాల భాషలతో పాటు కొన్ని జాతుల భాషలు ఉన్నాయి. లిపి లేని భాషలు అనేకం ఉన్నాయి ఈ భారతదేశంలో. ఉదాహరణకు ఎరికలి వారు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు, దానికి లిపి లేదు. లంబాడి వారు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు, దానికి లిపి లేదు. అదేవిధంగా కోయవారు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు, దానికి లిపి లేదు. ఇట్లా భిన్నమైన జాతులు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని జాతులు అయితే ఉన్నాయో వాటికి ఎక్కువ సంఖ్యలో ఇంకా ఈ భారతదేశంలో జాతులు ఉన్నాయి. ఆ జాతుల సంస్కృతిని, ఆ జాతుల ఆచారాన్ని, ఆ జాతుల పండుగలను, వాళ్ళు పూజించే స్థానిక దేవతల ఆచారాలను ఒక్క దెబ్బతోటి బీజేపీ నాశనం చేయాలనుకుంటున్నది. ఇది సమైక్య స్ఫూర్తికి చాలా విరుద్ధమైనది. ఈరోజు 1 ఎలక్షన్ 1 నేషన్ అంటారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు సడన్గా పడిపోతే మళ్ళీ ఏంటిది? అదేవిధంగా ఇప్పుడు జాతీయవాదం అని ఒక్కసారి ఎత్తుకుంటారు. మతవాదంతో మతం ఒకటేసారి ఇట్లా విచ్చలవిడైనప్పుడు అక్కడ ఢిల్లీ ఉన్నోడు ఏది చెప్తే గల్లీలు ఉన్న కొంతమంది ప్రభావితమయ్యే పరిస్థితి ఉంటుంది. దానివల్ల రాష్ట్ర పార్టీల ఉనికి కోల్పోయి జాతీయ పార్టీలకు ఇది మేలు చేసే ఎన్నిక ఇట్లా. కాబట్టి ఇక ఎన్నికలు అన్నీ ఒకటేసారి జరిగితే రిగ్గింగ్ జరిగే ప్రమాదం కూడా ఉన్నది. ఇట్లా జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకే భాష, ఒకే ఆహారం, ఒకే బట్టలు కట్టుకోవాలి, ఒకే మతంలో ఉండాలి, ఒకే రకమైన ఫుడ్ తినాలి, ఇట్లా అన్నిటికీ బీజేపీ కుట్ర చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో హిజాబ్ ధరించి ఒక ముస్లిం అమ్మాయి కాలేజీకి పోతే నువ్వు హిజాబ్ ధరించి ఎట్లొస్తావు అనేది అడ్డుకున్నారు. ఇదే తమిళనాడులో ఇదే పాలు తాగాలి మీరని ఒక హుకుం జారీ చేసే ప్రయత్నం చేసింది బీజేపీ. మేము చెప్పిన పాలు తాగాలి అని చెప్పింది. అదేవిధంగా డ్రెస్సుల విషయంలో కూడా మీరు ఇలాంటి డ్రెస్సులే వేసుకోవాలని ఒకటి చెప్తే, అదేవిధంగా హిందీ మీరు మీ రాష్ట్రాలలో బోర్డులు ఉంటాయి అనుకో, ఒక ఆఫీస్కి కావచ్చు, ఒక ప్రైవేట్ సంస్థకు కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ స్కూల్కి కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, మీరు హిందీలో తప్పనిసరిగా ఆ బోర్డులు పెట్టాలని గత 2 సంవత్సరాల క్రితం బీజేపీ ఒక హుకుం జారీ చేసింది. హుకుం జారీ చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున అప్పుడు పెద్ద ఎత్తున బీజేపీని తమిళనాడు వాసులు తిప్పికొట్టారు. ఆ క్రమంలోనే వాళ్ళు టీషర్ట్స్ ధరించి మాకు హిందీ తెలియదు పోడా అని ఆ టీషర్ట్స్ ధరించి వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని తెలిపింది. కాబట్టి బీజేపీ అనేది తన సంస్కృతిని, తన ఆచారాన్ని, తన పండుగలను, తను మొక్కే దేవతలను, తను మొక్కే దేవుళ్లను ఇతరుల మీద రుద్దడానికి, ఇతర ప్రాంతాల మీద రుద్దడానికి, ఇతర జాతుల మీద రుద్దడానికి ఒక కుట్రపూరితమైన చర్యగా ఈ జమిలీ ఎన్నికలను తీసుకొచ్చే దుర్మార్గమైన ఆలోచనకైతే ప్రయత్నం చేస్తున్నది. 50% రాష్ట్రాలు దీన్ని ఆమోదించాలి, కానీ అది జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ కాంగ్రెస్ కూడా బీజేపీ కుట్రపూరితమైన చర్యకు మద్దతు పలికితే కనుక అది ఆ 2 పార్టీలకు అవసరం వస్తుందనే ఉద్దేశంతో మద్దతు పలికినట్టు. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది లాభం కంటే కూడా ఎక్కువ నష్టమే ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదే లాభం. ఏం లాభం? 1 నేషన్ 1 ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే అన్ని రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు ఉండవు. అభివృద్ధి పనులు, నియామకాలు, నిధుల విడుదల, కొత్త పథకాలు వంటివి సాఫీగా సాగుతాయి. ఎన్నికల నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరచుగా వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది పెద్ద లాభం అన్నట్టు రాసుకొచ్చింది.